వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో ముందు జాగ్రత్తగా 5 లీటర్ల క్యాన్లు 5-6 ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. సగటున అన్ని రకాల ఆయిల్ ధరలు లీటర్పై రూపాయలు 15-20 వరకు పెరిగాయి. 8 ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తుగల గణేష్ విగ్రహాలను ఉమ్మడి గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జనం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణపతి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. 10వ రోజు నిర్వాహకులు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. దర్పల్లి మండలం మర్రాయి తాండాలో సూర్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో గణేష్ శోభయాత్రను సబ్ కలెక్టర్ చేతుల మీదుగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో వినాయకునికి 51 రకాల నైవేద్యాలు మహిళలు, ఏఆర్ యూత్ సభ్యులు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు సైబర్ నేరస్తులు అమాయక ప్రజల నుంచి రూపాయలు 1085 కోట్లు స్వాహా చేశారు. రోజుకు రూపాయలు 3 కోట్ల పైనే దోచేశారు. బాధితులు ఎక్కువగా ఉద్యోగులు, గృహిణీలు, నిరుద్యోగులు ఉన్నారు. పార్ట్ టైం జాబ్స్, అధిక వడ్డీ పేరుతో బురిడి కొట్టించారు.